ఇంటెలిజెన్స్ ఆక్టోబస్ బృందాలు చేసిన జాయింట్ ఆపరేషన్ లో హిడ్మా దళానికి చెందిన 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఇతర చోట్ల సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన 28 మందిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పరిణామాలతో ఇక్కడికి వచ్చి దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందిందని వెల్లడించారు. ఇక మరోవైపు పక్కా సమాచారంతో ఎన్కౌంటర్ జరిగిందని వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ అందిస్తారు. వెంకట్, అయితే ఈ రోజు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అయితే భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో సుమారు 6 వరకు మావోయిస్టులు మృతి చెందినట్టు పూర్తిగా అధికారిక సమాచారం అయితే వెల్లడించారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ మహేష్ చంద్ర లడ్డా అయితే ఈ రోజు రంపచోడవరం వద్ద అయితే మొత్తం అంతా వివరాలంతా పూర్తిగా చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఈ 6 మృతుల్లోని మావోయిస్టులు మృతి చెందిన 6లోని మావోయిస్టు అగ్రనేత హిడ్మా అయితే ఉన్నారు. హిడ్మా భార్య కూడా ఉన్నారు. అయితే హిడ్మా మీద ఇప్పటికే ఇతను సెంట్రల్ కమిటీలోని ముఖ్య నేతగా పనిచేస్తున్నారు. దళ కమాండర్ గా కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సెంట్రల్ కమాండెంట్ సంబంధించిన మావోయిస్ట్ అయితే ఇంత కీలక నేత ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతం, అది అల్లూరి సీతారామరాజు మారేడుమిల్లి మారుమూల ప్రాంతానికి ఎలా వచ్చారనే సందేహాలు వెల్లడవుతున్నాయి. అయితే పోలీసు వారు చెప్పిన సమాచారం ప్రకారం ఒక పక్క ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఒడిశా ప్రాంతాల వద్ద అయితే కనుక ముమ్మరంగా అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా మావోయిస్ట్ కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒక పక్క ఇంటెలిజెన్స్ చీఫ్, మరో పక్క డీజీపీ, అదే విధంగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఏదైతే సెన్సిటివ్ ప్రాంతాల్లో ఉన్నాయో కలెక్టర్లు, అదే విధంగా అక్కడ ఉన్న ఎస్పీలు, వీళ్ళందరినీ మొత్తం ఒక జాయింట్ ఆపరేషన్ అయితే ఏర్పాటు చేశారు. మావోయిస్ట్ కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి, అదే విధంగా ఈ ఒడిశా ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల వద్ద అయితే మావోయిస్టుల సంచారం ఎప్పుడు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూంబింగ్ ముమ్మరంగా ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడైతే మావోయిస్టులు అక్కడ సురక్షితం కాదనుకున్నారో ఒక సేఫెస్ట్ ప్లేస్ కోసం ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకున్నారు. ఇటుపక్క ప్రాంతానికి వచ్చారని ఈ కదలికలు పూర్తిగా ముందస్తు ఇన్ఫర్మేషన్ తోటి పూర్తిగా ఈ ఎన్కౌంటర్ అయితే జరిగిందని చెప్పొచ్చు. మావోయిస్టు కదలికలు ఏదైతే మారేడుమిల్లి సమీప ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే వచ్చి అక్కడ మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారని తెలిసిన నేపథ్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం అయితే కనుక ఇరుపక్షాల మధ్యన కాల్పులు జరిగినాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులు అయితే కనుక ఒక 6 చనిపోయారు. 6లోని ఈ అగ్రనేత, ఎవరైతే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఉన్నారో హిడ్మా మరియు అతని భార్య రాజే, మళ్ళీ అతనితో పాటు మరొక 4 మావోయిస్టులు చనిపోయారు. ఈ 4లోని కూడా ఒక వ్యక్తి చైతు, అదేవిధంగా మరో వ్యక్తి కమలేష్, మరో వ్యక్తి మల్లాలు, అదేవిధంగా దేవ్. ఈ 4 ఈ హిడ్మాకు గన్మెన్ల కింద వ్యవహరిస్తున్నారని తెలిసింది. అదేవిధంగా ఈ మహేష్, ఎవరైతే మహేష్ చంద్ర లడ్డా ఉన్నారో అడిషనల్ డీజీపీ, ఈయన కూడా అధికారికంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈ అటవీ ప్రాంతంలో పోలీసులు అయితే కూంబింగ్ ఇంకా ముమ్మరంగా కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ ఎన్కౌంటర్ స్థలం నుంచి ఈ కొన్ని ఆయుధాలు అయితే పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న దాంట్లో AK-47 2, అదేవిధంగా పిస్టల్ 1, రివాల్వర్ 1, అలాగే సింగిల్ బోర్ ఆయుధం 1. ఈ ఆయుధాలు వీళ్ళ వద్ద నుండి ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా కొన్ని పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 1525, అదే విధంగా నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 150, అదే విధంగా ఎలక్ట్రికల్ వైర్ బండిల్ 1, అది మగ ఆడ అని క్లిప్ సెట్లు ఏదైతే పేలుడికి ఉపయోగిస్తారో ఆ క్లిప్ సెట్ 2 క్లిప్ సెట్స్ తీసుకున్నారు. మరో క్లిప్లు ఒక 10 క్లిప్లు పట్టుకున్నారు. వీటిని కూడా స్వాధీనపరుచుకున్నారు. అదే విధంగా ఒక టేపు, తర్వాత ఫ్లాష్ కెమెరా లైట్, మరో పక్క కటింగ్ బ్లేడ్, ఇంకొక పక్క చూస్తే కనుక ఫ్యూజ్ వైర్ సంబంధించి ఒక 25 మీటర్ల వైర్ ఉంది. ఈ అన్నిటిని ఒక 7 బ్యాగుల్లో, కిట్ బ్యాగుల్లో వీటిని తీసుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ అన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఈ ఎన్కౌంటర్ లోని ఒక 4 అయితే కనుక పోలీసులు అదుపులో తీసుకున్నారంటున్నారు. వీరిచ్చిన సమాచారం ప్రకారం మొత్తం అంతా ఇప్పటి వరకు కూడా ఈ ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో 21 మంది మావోయిస్టులు మొత్తం పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ జాయింట్ ఆపరేషన్ ఓ పక్క ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా ఈ పోలీస్ శాఖ డీజీపీ కావచ్చు, మరో పక్క ఈ ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కావచ్చు, ఈ జాయింట్ ఆపరేషన్ అయితే కనుక పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ సమాచారం ప్రాణం. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
దట్ వీ కెనాట్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి. అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు. అందుకని అంటున్నాను, మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈజ్ ప్రిలిమినరీ డీటెయిల్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాం. వీ హ్యావ్ గాట్ క్లూస్ టీమ్ హియర్. క్లూస్ టీమ్ అనేది వచ్చింది, టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యునేషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది సెంట్రల్ జోన్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. మార్నింగ్ ఇది కూడా చాలా షార్ట్ టైంలో